హాయ్ అండి. నా పేరు హరిప్రియ హరిగార్డెన్. ఈరోజు ఏంటంటే నేను చెప్పేది, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ప్రమోషన్తో శిశు సంక్షేమ శాఖ డాక్టరు నాగేంద్ర అని. అయితే ఇక్కడికి మన ఆసిఫాబాద్ అదకే రావడం జరిగింది. అయితే సన్మానం చేద్దామని ఆకాశం వాళ్ళం వెళ్ళినాం అందరూ వెళితే అయితే అక్కడ ఏదో అన్నీ ఇక మాటల సందర్భంగా వస్తుంటే మాట్లాడిన చూడనా మొన్నటి పిల్లలే మీరు డాక్టర్ అవ్వడము, మళ్ళీ ప్రమోషన్లు కొట్టేయడము, అసలు ఎట్లా అంటే మా పిల్లలు ఇట్లా ఇంత ఎదిగిపోతున్నారు అని ఒక్కోసారి మొన్నటి పిల్లలే ఇంత ఎదిగినరు అని అసలు ఆశ్చర్యం అనిపిస్తున్నది నాన్న అని నేను అన్నాను. అని అసలు వారాలు నెలలు ఏంటంటే ఊరికేనే మనం ఒక బుక్కులో ఒక పేజీని తిప్పినట్టు వెళ్ళిపోతున్నాయి నాన్న. అసలు ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. అసలు ఎట్లా గడుస్తున్నాయి రోజులు. లేస్తున్నామా రోజు కాలంతో పాటు మనము అన్ని పనులు చేసుకుంటూ మనకన్నా వేగంగా కాలం వెళ్ళిపోతున్నది అని బాగా ఆశ్చర్యం అనిపిస్తుంది నాన్న అని అంటే, ఆంటీ మీరు అట్లా అన్నందుకు నేను ఒక విషయం చెప్తా అన్నాడు. అని రోజు గడవక రోజు అంటూ ఎట్లా అయిపోతుంది అని ఏడ్చుకుంటూ బాధపడే వాళ్ళు, దేవుడా ఈరోజు ఎట్లా గడుస్తుంది అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంటీ. మీకు తగిన దాంట్లో మీరు సంతోషంగా గడుపుతున్నారు. అందుకునే కానీ అనారోగ్యంగా ఉండి ఒక్కరోజు బెడ్ మీద ఉంటే ఏందిరా దేవుడా ఇప్పుడు ఈరోజు ఎట్లా గడుస్తుంది అని ఏడుస్తున్నారు చాలామంది. నేను డాక్టర్ని కదా చెప్తున్నా నీకు. ఇంకోటి మీరు ఇప్పటికి కూడా ఇట్లనే ఆరోగ్యంగా ఉండాలి అంటే అని బాబు చెప్తే నాకు అనిపించింది, నిజమే అనారోగ్యము అంటూ ఏర్పడితే లైఫ్ ఎట్లుంటుంది. చూసేవాళ్ళకు కూడా అసలు చూసేవాళ్ళు పాపం అనడమే కానీ అనుభవించేది వాళ్ళు ఎంత అనుభవిస్తారో నాగేంద్ర డాక్టర్ చెప్పిండు. అయితే నాకు అందుకే చెప్తున్నానండి నేను, ఒకటి ఎంత ధనం ఉంది దగ్గర, మస్తు డబ్బు ఉన్నది అని అహంకారంగా మాట్లాడకుండా, ఆ మనీ ఎప్పటికీ మనకు శాశ్వతం కాదు, మన వెంట రాదు. అందుకనే కానీ అందరితోని స్నేహంగా ఉండి ఎవరు ఏమన్నా అనకున్నా కానీ నోరు విడవకుండా మంచి ప్రవర్తనతో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పటికీ ఆవేశం పనికి రాకుండా ఆరోగ్యంగా ఉండండి అందరూ. ఏదన్నా ఒక మాట ఎవరన్నా అన్నా పడండి, ఏం కాదు, ఏమవుతుంది, అది దెబ్బ కాదు కదా మాటనే. ఇంకోటి దెబ్బ కన్నా మాట చాలా గట్టిది. కానీ అయినా కానీ ఎదుర్కొంటూ అయినా కానీ మంచిగా ఆరోగ్యాలు కాపాడుకుంటూ పెద్దవాళ్ళం. ఇప్పుడైతే అసలు నా ఏజ్ వాళ్ళకు నేను చెప్పుకోవాలి అని నేను చెప్తున్నాను. ప్రతి చిన్నదానికి వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని స్నేహితులతోని కానీ కుటుంబ సభ్యులతోని కానీ వాళ్ళకంతా ఉంది, మనకు అది లేదు, మనకి ఇది కావాలని జిజ్జు కానీ ఏదన్నా కొనుక్కుందామని ఆశ కానీ ఇటువంటి ఏం పెట్టుకోకుండా 1 కోటి రూపాయలు ఉన్నా కానీ వేస్టే అండి. ఆరోగ్యం ఉంటే అది ఎంతో గొప్పది, ఎంతో విలువైంది. కనీసం కట్టుకోవడానికి బట్ట, తినడానికి కొంచెం తిండి దొరుకుతుంది చాలు. ఇటువంటి ఏజ్ వాళ్లకు ఏదో ఉన్నది దాన్ని ఇంకేమో చేద్దాము, ఎంతో అభివృద్ధి చేసుకుందాము, ఇంకా సంపాదించుకుందామని ఆశకు వెళ్ళకుండా ఉన్నదాన్ని ఉంచుకోండి. అది డబ్బు ఉండొద్దు అని నేను అనట్లేదు, కాకపోతే అత్యాశగా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకండి, మంచిగా ఉండండి. అందరితోని కూడా చిన్న వాళ్ళకు కూడా ఒక అభిమానం ఉంటుంది, పెద్దవాళ్ళకి అభిమానం ఉంటుంది, ఒక ఆత్మాభిమానం అంటూ ప్రతి వారికి ఉంటుందండి. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. నీకున్న టాలెంట్తోని నువ్వు ఏదో అనాలి, ఏదో హట్ చేయాలి నలుగుట్లో అని చూడకండి. అసలు అది ఎంత పెయిన్ అంటే అది అసలు
అది ఆ బాధ వాళ్ళు బాధపడుతుంటే తప్పకుండా ఏదన్నా ఒక రూపకంగా వెళ్ళిపోతుంది అది. అందుకొరకు కానీ అటువంటి ఎవరిని బాధ పెట్టకుండా జీవించండి, ఎవరిని బాధ పెట్టకుండా బ్రతకండి. అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక మంచి మాట. మా ఫ్రెండ్ కొడుకు నాగేంద్ర గారు డాక్టర్ గారు ఆ మాట చెప్పిండు, ఆంటీ నువ్వు ఎప్పటికి కూడా అట్లే బాబు, నేను ఎప్పటికి కూడా ఆరోగ్యంగానే ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. మనిషి జీవితాలు అంటే ఒక్కరే కాదండి, చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు కూడా మనము వాళ్ళను కూడా హర్ట్ చేయకుండా, వాళ్ళను కూడా బాధ పెట్టకుండా ఉండాలి. అవసరమైతే సేవ మనం ఏదన్నా చేయాలనిపిస్తే చేయండి, లేకుంటే చేయకుండా కానీ ఏం ఫరక్ పడదు. మీరు మామూలుగా ఉన్నా కానీ ఇంత పనికి రాదు మాటలు అసలు ఈ పెద్దరికానికైతే ఒక మాట అయినా కానీ ఒక గాయంతో సమానం. అందుకని కానీ ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టకుండా హ్యాపీగా ఉందాం, అందరం మంచిగా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం. ఇది హరిగడ్డన్ మాట, సద్దన్నం మూట. మా అమ్మ నాన్న నన్ను పెంచిన విధానాన్ని బట్టి నేను ఇట్లా చెప్పేటి అన్నీ ఉట్టి కాదు, అన్ని అక్షర సత్యాలు నేను చెప్పేటి. ఇప్పటికైతే నేను ఎవరిని బాధ పెట్టను. ఎవరన్నా ఏదన్నా అంటే నేను బాధపడ్డమే కానీ నేను వాళ్ళని తిరిగి మాటలనను. ఎంత స్నేహం అంటే అంత స్నేహానికి వెళ్ళిపోతా, స్నేహంతో మాట్లాడతా. కానీ ఎవరన్నా కోప్పడము, ఎవరన్నా హట్టి చేసే సమయాన నేను కనీసం నాది నేనే బాధపడుకుంటూ ఉంటా. కానీ నేను వాళ్ళను బాధ పెట్టను. మీరు కూడా ఎవ్వరిని బాధ పెట్టకండి. మీరు కూడా సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మంచి ఆహారం తీసుకోండి. ఈ ఎండాకాలం అయితే వెళ్ళడము చాలా కష్టం పెద్దవాళ్ళకి అంటున్నారు. అయితే అది దాన్ని చూపిస్తున్న దాని ప్రభావము. ఈరోజు వీడియో చేయడానికే నేను మంచిగా ఇంతంత తిని వచ్చి మీకు ఒక వీడియో పంపిస్తున్నా. వీడియోకైతే అందరూ మంచిగా లైక్ కొట్టండి, షేర్ చేయండి. పోయేది ఏమున్నదండి, ఎట్లా చూస్తారు కదా వీడియో, దానికి ఒకసారి లైక్ కొట్టండి. ఉంటానండి మరి, బాయ్ బాయ్. అది కూడా నా హ్యాపీనెస్ కూడా మీ లైక్ ఒకటి చాలా ముఖ్యం అండి. బాయ్ 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 బాయ్.